ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ కి సంబంధించి ఈరోజు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం పట్ల ఒకప్పుడు ఒలింపిక్స్లో మరి దేశానికి కానీ తెలంగాణకు కానీ మెడలు రాలేదు. మరి దీనికి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్గా తనకు స్పోర్ట్స్ మీద ఉన్నటువంటి మక్కువతో ఖచ్చితంగా స్పోర్ట్స్లో ఒక స్థాయిలో తెలంగాణ కూడా రావాలనే ఉద్దేశంతో మరి ఒక స్పోర్ట్స్ పాలసీ తేవాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి ఆ కార్యక్రమంలో నేను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో నాకు ఈ అవకాశం వచ్చిన ఒకటే నెలలో ఈ విధంగా ఇంత పెద్ద కార్యక్రమం తీసుకోవడం నిజంగా కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం తెలియజేసుకుంటూ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు గ్రామ స్థాయికి నుంచి చిన్నారులను వెతికి తీసి మరి 2036లో జరుగుతున్నటువంటి ఒలింపిక్స్లో మన దేశ అదే మాదిరిగా తెలంగాణ ఒక మోడల్గా బయటకు వచ్చి మన చిన్నారులను కూడా ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళ ప్రతిభ కనబరిచే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలనే సదుద్దేశంతో తీసుకున్న ఈ కార్యక్రమం మనకి ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్కు స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నా. క్రీడా ప్రేమికులు చప్పట్లు కొడితే సీఎం గారికి కూడా వినిపించాలి. ఈ హాల్ కూడా బయట దాకి పోవట్లేదు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందే మీ అందరితో కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. తెలంగాణ క్రీడా విధానం 2025ను క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది. దానికి ట్యాగ్ స్పోర్ట్స్ కాంక్లేవ్ అని నిర్వహిస్తూ ఉన్నది. ఇదొక్కటే కాకుండా తెలంగాణ ప్రభుత్వం క్రీడా శాఖ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రీడా రంగ నిష్ణాతులు, మేధావులు, ఫెడరేషన్లు, ప్రతినిధులు, క్రీడా జర్నలిస్టులు, వివిధ క్రీడా సంఘాల సంస్థల ప్రతినిధులు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. క్రీడల్లో అందరి భాగస్వామ్యం పెంచాలన్న లక్ష్యంతో ఒక సమగ్రమైన పటిష్టమైన పకడ్బందీ చర్యలతో ఈ విధానాన్ని ప్రకటించడంలో గౌరవ ముఖ్యమంత్రి మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారికి దృఢ సంకల్పం ఉందన్న విషయం మరొక్కసారి రుజువైంది. క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేబినెట్ మంత్రిగా నేను హాజరైన మొదటి సమావేశంలోనే నూతన క్రీడా విధానానికి ఆమోదం లభించడం సదైవ అదృష్టంగా భావిస్తూ ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారి దూరదృష్టితో వారి ఆలోచనల మేరకు రూపొందించబడ్డ ఈ క్రీడా విధానం అమలులో చిత్తశుద్ధితో పనిచేస్తామని ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. సంక్షిప్తంగా ఈ విధానం గురించి మనం చర్చిస్తే ఇందులో 5 స్టేజ్లలో మనం కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. ప్రధానమైన అంశాలు ఏంటంటే క్రీడా పరిపాలన, గవర్నెన్స్ అండ్ ఆర్గనైజేషన్, అదే మాదిరిగా దీర్ఘకాలిక క్రీడలు, వాటి అభివృద్ధి, లాంగ్ టర్మ్ అథ్లెట్ డెవలప్మెంట్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం. కెరియర్ ఉపాధి మార్గాలు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ కెరియర్ పత్వేస్, అదే మాదిరిగా క్రీడా వాతావరణాన్ని కూడా పెద్ద ఎత్తున క్రియేట్ చేయాలనే ఒక ఆలోచన, స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ని కూడా మంచిగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన. ఇదొక్కటే కాకుండా క్రీడా మౌలిక సదుపాయాలు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా క్రియేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలనే ఒక సదుద్దేశంతో తీసుకునేటువంటి ఈ పిల్లర్స్ మీద మనం అనుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందన్నమాట మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. రాష్ట్రంలో మంచి క్రీడా పరిపాలన అందిస్తూ దీర్ఘకాల అభివృద్ధి కొరకు దానిని అంచెలంచెలుగా సాధించడానికి అవసరమైన మార్గాలన్నింటినీ ఈ విధానంలో పొందుపరిచినాం. దీర్ఘకాలిక క్రీడా అభివృద్ధిలో వివిధ వర్గాల వారి భాగస్వామ్యం మీ అందరికీ కూడా కాంట్రిబ్యూషన్ కావాలని కోరుకుంటున్నాం. ఎటువంటి ఆటంకాలు అవరోధాలు లేకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ విధానాలను నియమాలను సరళీకృతం చేయడం ద్వారా ఈ నూతన క్రీడా విధానం యొక్క ముఖ్య లక్షణాలని మీ ముందు ఉంచుతా ఉన్నా.
ఇదొక్కటే కాకుండా జవాబుదారీతనంతో పారదర్శకంగా కూడిన బలోపేతమైనటువంటి క్రీడా పరిపాలన వ్యవస్థను రూపొందించి పర్యవేక్షణ పటిష్టం చేయడంలో ఈ పాలసీ ప్రధాన అంశంగా ఉండబోతా ఉంది. దీర్ఘకాలిక అభివృద్ధి, క్రీడలకు అభివృద్ధి కొరకు నిర్ణయాత్మకమైన సమర్థవంతమైనటువంటి కార్యక్రమాలతో అంచెలంచెలుగా దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి కొరకు క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించే విధానాలను ఇందులో రూపొందించడం ఒక్కటే కాకుండా దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి స్వల్పకాలిక లక్ష్యాలను కూడా ఇందులో స్పష్టంగా చేర్చబడడం జరిగింది. కెరియర్ మరి దాని మార్గాలను కూడా ఒక లైనప్లో తీసుకొచ్చి క్రీడలను ఎంచుకునే వారికి వివిధ దశలో వారి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరిచే విధంగా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగిందని మీ ఎంతో తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాకుండా భవిష్యత్తు పట్ల ఒక భరోసా కల్పించి వారి రిటైర్ అయిన తర్వాత కూడా వారి సేవలను ఈ క్రీడా రంగంలో ఉపయోగించుకునే అవకాశాలని ఈ విధానం ద్వారా మెరుగుపరుస్తూ ఉన్నాం. ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో జాతీయ మరియు అంతర్జాతీయ పోటీలలో నిర్వహణతో పాటు సీఎం కప్ లాంటి గ్రామీణ స్థాయిల నుంచి కూడా అనేక పోటీల్ని విస్తారంగా నిర్వహించి రాష్ట్రంలో నిరంతర క్రీడా కార్యక్రమాలతో ఒక మంచి క్రీడా వాతావరణాన్ని నెలకొల్పే విధంగా తెలంగాణ ఒక ప్లాట్ఫామ్ ఇవ్వబోతా ఉందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ క్రీడల్లో మౌలిక సదుపాయాల విషయంలో కూడా ఇలాంటి వెనుకంజ వేయకుండా మెరుగుపరచడం, అది కాకుండా ఆధునీకరించడం, క్రీడా కార్యక్రమాల నిర్వహణకు సులువుగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక మంచి టైటిల్ని కూడా ఏర్పాటు చేశాం. అందరికీ క్రీడలు అందుబాటులో క్రీడలు అనే విధంగా ఈ అంశాన్ని నిజం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం అన్నమాట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇదొక్కటే కాకుండా గతంలో మనం చూస్తే క్రీడలకు ఒక బడ్జెట్ అంటే అలొకేషన్ చేయకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరచకుండా ఏదో ఫార్మాలిటీగా చేయాలనే ఉద్దేశంతో చేసే సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు కాకుండా ఈ బడ్జెట్లో కూడా ఈ పెద్ద ఎత్తున బడ్జెట్ని ఇచ్చి పటిష్టమైన సమగ్రమైన విధానాన్ని ఉంచాలని ఆ విధంగా దేశంలో ఇతర రాష్ట్రాలకు కూడా మనం ఆదర్శంగా ఉండే విధంగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ పటిష్టమైన క్రీడా విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధానం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడుతుందని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా. ఆ ఒక నమ్మకంతో ముందుకు పోవాల్సిందిగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఈ విధాన రూపకల్పనలో భాగస్వామైన అధికారులందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ విధానం కేవలం ఓన్లీ ప్రకటనకు ఒకటే కాకుండా కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణ రూపంలో తీసుకొచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకుంటామన్నమాట బలంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా, ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ ఇచ్చేసిన మీరందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది. మీ ఐడియాలజీస్కి షేర్ చేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఈ పాలసీ ఇందులోని ప్రతి అంశం కూడా అమల్లో మీ అమూలమైన సలహాలు సూచనలు మాకిచ్చి మీరు ఈ కార్యక్రమం తీసుకున్న దాన్ని విశ్వవ్యాప్తంగా ముందుకు పోయే विधंगा మీ అందరి आइडियोलॉजी కూడా కావాలని తెలియజేసుకుంటూ जहाँ से हमारे भाई लोग और जो क्रीड़ा प्रेमी यहाँ पे आए हुए हैं, आप सबसे मैं रिक्वेस्ट करता हूँ, मेहरबानी होती है कि इस पॉलिसी जो लिया गया है ये स्पोर्ट्स कॉन्क्लेव तेलंगाना जो अपना चीफ मिनिस्टर श्री रेवंत रेड्डी जी ने जो अपना सोच के हिसाब से कई दूर दूर का हिस्सा लगा दे के ये स्पोर्ट्स कॉन्क्लेव में आपका जो भी सजेशन दिया जाता है ये इसमें इन्वॉल्वमेंट करके आप सबका आइडियोलॉजी इम्प्लीमेंट करने के एक प्लेटफॉर्म बना दे के जो 2036 में जो ओलंपिक्स खेला जाता है अपना देश से तेलंगाना से भी जो कई ऐसे लड़का लड़की जो बाहर निकल के स्पोर्ट्स पर्सन बन के ये आज का हिसाब में ये 11वां 12वां साल या 13 साल के कई स्टूडेंट्स को इसमें पार्टिसिपेट करवा के 100% आते से दिन में 2036 में स्पोर्ट्स का एक एम्बलम तेलंगाना से भी हम जीत सकते हैं। तेलंगाना में इतना पोटेंशियल है, इसको बाहर निकालने के लिए आप सब लोगों का सजेशन ये हमारे
मतलब सीएम रेवंत रेड्डी साहब ने मौजूदगी में हम सबको रिक्वेस्ट करते हैं, आपका सोच भी, आपका प्रैक्टिकलिटी भी हमें दे दे, तो ये सब निकाल के हम एक रास्ता अच्छा बनाए कि इस तेलंगाना में भी पूरा पोटेंशियल से कई लड़कियां बाहर निकल के इस देश को और इस इंटरनेशनल स्टेज पे भी अपना प्रतिभा दिखाए। सर का आपका सजेशंस देने के लिए हम आपको स्वागत भी करते हैं। ఈ మాట చెప్పుకుంటూ మీ అందరితో కూడా ఈ చక్కటి కార్యక్రమానికి మనకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, అదే విధంగా వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళ ఆలోచన విధానంతో పాటు మీ ఆలోచన విధానం కూడా ప్రాక్టికల్గా మనం ఏం చేయగలుగుతాం, ఏదో ఫార్మాలిటీ కాకుండా ప్రాక్టికల్గా మనము గ్రౌండ్ లెవెల్లో ప్రతి చిన్నారులను వెతికి తీసి ఈ దేశానికి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏ విధంగా ప్రపోజ్ చేసి ముందుకు తీసుకుపోయే పరిస్థితి కల్పించే విధంగా మీ సలహాలు సూచనలు దీంట్లో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఓ చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికి కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.